ఆదరిస్తారన్న విశ్వాసంతో మిత్రులు బట్టి విక్రమార్క గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం మీతో నడుస్తూ, మీతో కలుస్తూ, మీ గూడాలలో మీ తలుపు తడుతూ, మీ గుండె చప్పుడు వింటూ మీ సమస్యలను అర్థం చేసుకొని వాటిని పరిష్కరించాలన్న కృత నిశ్చయానికి వచ్చిండ్రు. మరి ఈనాడు 2 సంవత్సరాల అధికారంలో పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ మధ్యకాలంలో మేము చర్చించుకున్న సందర్భంలో వారు నేను కలిసి ఆనాడు మొట్టమొదట పిసిసి అధ్యక్షుడిగా నిర్మల్లో నిరసన తెలిపిన, ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోర కట్టిన, పీపుల్స్ మార్చ్ ద్వారా ఆదిలాబాద్ నుంచే వారు పాదయాత్ర మొదలుపెట్టిన, పిసిసి అధ్యక్షుడిగా సిఎల్పి నాయకుడిగా మేము ప్రత్యేకమైన దృష్టిని ఆదిలాబాద్ మీదనే పెట్టినాం. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు అమాయకులు, ఆత్మ గౌరవంతో బతికేవాళ్ళు. కానీ నిరంకుశంగా వ్యవహరిస్తే, నిరంకుశానికి వ్యతిరేకంగా నిటారుగా నిలబడి కొట్లాడి అమరులై రాజులనే గద్దె దించిన చరిత్ర ఈ ఆదిలాబాదు గడ్డకు ఉన్నది. నిరంకుశత్వంపై నిటారుగా నిలబడి ఆనాడు కొమరం భీముడు కానీ, రామ్జీ గోండు కానీ నిజాం సర్కారులకు వ్యతిరేకంగా ఈనాడు 1000 ఊర్ల మర్రిగా ఈ ప్రాంతంలో ప్రసిద్ధి పొందిన రామ్జీ గోండు త్యాగం, జల్ జమీన్ జంగల్ నినాదం ప్రపంచానికే వినిపించేంత గొప్పగా ఉద్యమాన్ని నడిపిన కొమరం భీముడు మీ బిడ్డ, మన గొప్ప స్ఫూర్తి ప్రదాత ఈ ఆదిలాబాదు బిడ్డ. ఈ అటవీ ప్రాంతంలో అపారమైన ఖనిజ సంపద, శ్రమ చేయగలిగిన ప్రజలు. కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రభుత్వాల ప్రణాళిక లేకపోవడంతో ఈ ప్రాంతం వెనుకబడి అలాగే ఉన్నది. ఈ ఆదిలాబాదు ప్రాంతం దాదాపుగా 60% అటవీ ప్రాంతం. అపారమైన ఖనిజ సంపద ఉన్నది, అపారమైన జలవనరులు ఉన్నాయి, అపారమైన ప్రాచీన సంస్కృతి ప్రాంతంలో ఉన్నది. కానీ ఈ ప్రాంతానికి పరిశ్రమలు రాలే, ఈ ప్రాంతంలో వ్యవసాయం విస్తరించలే, ఈ ప్రాంతంలో విద్య వైద్యము ఈనాటికి పేదలకు అందలే. ఈనాడు ఈ ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో ఉన్న గూడాలలో ఇప్పటికీ పూరు గుడిసెలుగానే ఉన్నాయి. తాగడానికి నీళ్లు అందని పరిస్థితి ఇంకా మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. నేనే స్వయంగా ఈ ప్రాంతంలో పర్యటనకు వచ్చినప్పుడు గూడాలలో పర్యటించిన నాడు మిత్రులు స్వయం బాబురావుతో మాట్లాడి ఈ ప్రాంత గూడాలలో ఉన్న పటేళ్లను కలిసి తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది, మీ సమస్యను పరిష్కరిస్తామని ఆనాడు ఈ ప్రాంతంలో గూడాలలో ఉన్న పటేళ్లకు నేను మాట ఇచ్చి ఈ ప్రాంతం అభివృద్ధి పదం వైపు నడిపిస్తా అని చెప్పి ఆనాడు అనుకున్నాం. అదేవిధంగా మా మిత్రులు ప్రేమ్ సాగర్ రావు గారు ఎప్పుడు మాట్లాడినా మాకొక సమయంలో నమ్మకం, విశ్వాసం సన్నగిల్లినప్పుడు, అన్నా మీరు అధైర్యపడకండి, ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ సొంత జిల్లా పాలమూరుకి ఏ ప్రాధాన్యత ఉంటుందో, అత్యంత వెనుకబడిన ప్రాంతం 70 సంవత్సరాలు అభివృద్ధికి నోచుకొని ఆదిలాబాదును పాలమూరుతో సమానంగా నువ్వు అభివృద్ధి చేయాలి, ఈ ఒక్క మాట నువ్వు నాకు ఇవ్వు, ఈ జిల్లా మొత్తం నీకు అండగా నిలబడుతుందని మిత్రులు ప్రేమ్ సాగర్ రావు అనేటోడు. వారు మాట్లాడినప్పుడు ధైర్యం వచ్చేది, గుండె నిండా ఊపిరి పీల్చుకొని కొట్లాటకు సిద్ధమయ్యేది. మళ్ళా నెల తిరుగుతేనే ఏమవుతుందో అని భయం ఉండేది. ధైర్యం కాస్త భయంగా మారి భయం నుంచి పోరాటం చెయ్యాలి, ఈ పోరాటంలో విజయమన్న సాధించాలి, లేకపోతే ఈ ప్రాంతమే ఎడారిగా మారుతుంది. ఈ ప్రజల కోసం ఎట్టి పరిస్థితుల్లో ప్రజాపాలన తీసుకురావాలి అని ఒక ఉక్కు సంకల్పంతో ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసినా, ఎన్ని రకాల అవంతరాలు కల్పించినా, ఎన్ని ఒత్తిళ్లు చేసినా వాటికి నిలబడి గుండె ధైర్యంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొట్లాడినరు కాబట్టే ఈనాడు ప్రజాపాలన అధికారంలోకి వచ్చింది. మిత్రులారా, నేను చాలా సందర్భాలలో చెప్పిన
ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఎన్నికలు వచ్చినప్పుడే జెండాలు ఎజెండాలు.